హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉప్మా పెసరట్టు తయారు చేసుకుందామండి. ఎలా తయారు చేయాలో ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. నాలుగు పచ్చిమిరపకాయలు, చిన్న ముక్క అల్లం, ఒక స్పూను జీలకర్ర, నానబెట్టుకున్న పెసరపప్పు, ఇవన్నీ పెసరపప్పు, అల్లం ఇవన్నీ శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకొని ఇలా కొంచెం ఉప్పు కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. అల్లం సన్న సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అల్లం మిరపకాయలు రెండు కూడా ఇలా రుబ్బుకున్న దాంట్లో జీలకర్ర ఒక స్పూన్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు, ఏరుశనగపప్పు, ఉల్లిపాయ, మిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయ ఇవన్నీ మనకు కావాల్సినవన్నీ. ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో తిరగమాత గింజలు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, అల్లం ఇవన్నీ ముక్కలు చేసుకొని జీడిపప్పు ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత 2 గ్లాసులు నీళ్లు పోసుకొని అందులో కొద్దిగా ఉప్పేసి నీళ్లు మరగనివ్వాలండి. ఇప్పుడు మరిగిన నీటిలో ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలండి, ఉండలు చుట్టకుండా. ఇలా బాగా కలిపిన తర్వాత దింపుకోవడమే. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని దోశల పిండి ఒక స్పూన్ వేసుకొని ఇలా వెడల్పుగా దోశలాగా తయారు చేసుకొని అటు ఇటు కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఒక గరిటెడు ఉప్మా వేసుకొని వెడల్పు చేసుకోవాలండి. ఇలా వెడల్పు చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవటమే. చూసారు కదా ఎలా వచ్చిందో ఎర్రగా. ఇలా వచ్చిన తర్వాత మొత్తం ఇలా తయారు చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా ఎమ్మి ఉప్మా పెసర దోశ రెడీ. దోశలోకి అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఎంతో రుచిగా ఉంటుందండి.